అసెంబ్లీ సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టడానికి కోస్తా జిల్లాల్లో సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మిగతా చోట్ల ఇద్దరు అభ్యర్థులు కలిపితే 50 కోట్లు ఖాయం. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లలో కూడా అంతే. ఓటుకి 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చేటటువంటిది ఒకళ్ళు చేస్తే రెండో వాళ్ళు 2000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన కనుక 50 నుంచి 100 ఇచ్చేటట్టయితే 2000 ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక 2000 ఇచ్చేటట్టయితే అప్పుడు ఏంటి అంటే ఇద్దరు 2000 అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు ఇద్దరు. టోటల్గా ఇప్పుడున్నటువంటిది అది పార్టీ పెట్టినటువంటి అభ్యర్థులు తెలుగుదేశం జనసేనలోనైనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లోనైనా డబ్బులు లేని వాళ్ళు ఉంటే పార్టీ పెట్టుకునైనా సరే ఖచ్చితంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. పోటీ ఇప్పుడు సంక్షేమ పథకాలు విపరీతంగా వచ్చేసాక 100-200 అనేటువంటి అసలు జనం క్యాలిక్యులేట్ చేసే పరిస్థితిలో లేరు. 500 అంటే ఏదో నార్మల్గా చూసేటట్టుంది, 2000 అంటే పర్లేదని చూసేటట్టుంది, అది కూడా అద్భుతం అని చూసేటట్లేదు. ఇది తప్పెవరిది అంటే తిలాపాపం తలా పిడికిడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీడియా తప్పు, ప్రభుత్వ యంత్రాంగం తప్పు, ఈ అధికార విపక్షాలు రాజకీయ పార్టీలు అందరు తప్పు. కాబట్టి ఇందులోని దాన్ని ఏమంటారు నైతికత నీతి ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నటువంటి కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలామంది సిద్ధపడుతున్నారు. మిగతా చోట్ల కూడా ఒక్కొక్క అభ్యర్థి 25 కోట్ల రూపాయల దాకా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు కొన్ని చోట్ల 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కొన్ని చోట్ల 25 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీ. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులే పెట్టుబడి చాలా చోట్ల. అసెంబ్లీ అభ్యర్థి 10 కోట్లు చూసుకుంటే 15 కోట్లు ఇస్తారు కొన్ని చోట్ల 20 కోట్లు ఇవ్వడం, కొన్ని చోట్ల 5 కోట్లే ఇస్తామన్నటువంటి. ఇప్పుడు ఆ రూట్లోనే ప్రస్తుతం రాజకీయం నడుస్తుంది.